నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్కి పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టండి. ఇంకా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కన్ఫ్యూజన్గా తయారయ్యాయి? నాకు తెలిసి ఏంటంటే సంస్థలు చేయించే సంస్థలను నేనేమనను కానీ, ఎందుకంటే వాటికి అవి క్రెడిబిలిటీ కోసం చూసుకుంటాయి. ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బిజినెస్ ఫర్ దెమ్ ఇన్ నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్. సో వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళు పణంగా పెట్టరు. దట్ ఈస్ ఫర్ షూర్. దెన్ వై దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్? కొన్ని సర్వేలు కంప్లీట్గా అటు, కొన్ని సర్వీస్ కంప్లీట్గా ఇటు. ఎందుకు ఒక అభిప్రాయాన్ని ఎందుకు తీసుకురాలేకపోయాయి? నాకు తెలిసి ఇది ఎమోషనల్ డ్రివెన్. ఇట్ డిపెండ్స్ ఆన్ హూ యు ఆర్ అపాయింటింగ్ టు కలెక్ట్ ద డేటా. అంటే ఎవరిని మీరు ఎక్కడ అపాయింట్ చేశారు? పాయింట్ నెంబర్ 1. అతని ఎమోషన్స్ ఏమిటి? పాయింట్ నెంబర్ 2, వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకునే వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే వాళ్ళు ఏ పోలింగ్ స్టేషన్స్లో మోహరించారు? పోలింగ్ స్టేషన్లో మోహరించిన వాళ్ళు సిన్సియర్గా పనిచేశారా? ఒకవేళ సిన్సియర్గా పనిచేసి ఉంటే వాళ్ళు శాంప్లింగ్ వీళ్ళు ఇచ్చిన కరెక్ట్ డేటా ప్రకారం తీశారా? అంటే ఒక 50 మందిలో 25 మంది ఆడవాళ్ళు, 25 మంది ఆడవాళ్ళల్లో ఓ 10 మంది ముసలివాళ్ళు, ఓ 10 మంది పడుచువాళ్ళు, 10 మంది ముసలివాళ్ళల్లో ఒక 5 పోష్ అంటే ధనుకులైన ముసలివాళ్ళు, కొంతమంది పేదవాళ్ళు అయిన ముసలివాళ్ళు. హౌ టు ఐడెంటిఫై పేదవాళ్ళు ఎవరు, లేకపోతే ధనికులు ఎవరు? ఓకే, దానికి స్కూటర్ మీద వచ్చేవాళ్ళు ఎంతమంది, రిక్షాల మీద వచ్చేవాళ్ళు ఎంతమంది, కారుల్లో వచ్చేవాళ్ళు ఎంతమంది, దీన్ని బట్టి డేటా బహుశా ఇచ్చి ఉంటారు వాళ్ళు టు ఫెయిర్లీ గెట్ అన్ ఎస్టిమేట్. కానీ ఇవన్నీ వీళ్ళు పాటించలేదేమో, ఎవరూ పాటించలేదేమో. ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి 150 ఇచ్చిన వాళ్ళు పాటించలేదేమో, తెలుగుదేశానికి ఇచ్చిన వాళ్ళు పాటించలేదేమో. ఎందుకంటే కంపెనీ వేరు, వాళ్ళ డేటా వేరు. ఇవన్నీ ఎవరు మానిటర్ చేస్తారు? ఈ మానిటర్ చేసిన వాళ్ళు ఎంత చక్కగా మానిటర్ చేశారు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. సో బేసికల్లీ శాంప్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక నియోజకవర్గం చూసుకుంటే దానిలో రూరల్ ఉంటుంది, దానిలో అర్బన్ ఉంటుంది. అర్బన్లో చూసుకుంటే స్లమ్స్ ఉంటాయి, నాన్ స్లమ్స్ ఉంటాయి. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? అందుకని బహుశా ఈ ఏపీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఈ 3 రోజుల్లోని ఎవరు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నా వాళ్ళు ఫలితాన్ని అయితే ఎఫెక్ట్ చేయలేరు. ఏదో పలానా వాడు ఈ పార్టీ గెలుస్తుందంటే అతను ఈ కెనాట్, బికాజ్ ది ఫలితం ఆల్రెడీ బాక్సుల్లో నిక్షిప్తమైపోయింది. ఎందుకు మూలశంకు వచ్చిన వాళ్ళలాగా గొంతులు వేసుకుంటారు? ఓకే, ఒక్కరోజు ఆగితే తెలుస్తుంది. మాకు అట్లాగనే ఉంది. మేము వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అరే ఒక్కడు సరిగా ఇంత డిఫరెన్స్ నేను బహుశా ఎప్పుడూ చూసి ఉండలేదు. ఓకే సరే, నేషనల్ ఎన్నికలు మనం ముందు నుంచి అనుకుంటున్నదే బీజేపీ గెలుస్తుందని అన్ని సర్వేలు ఇచ్చారు. సో దాని గురించి పెద్దగా ఉత్కంఠ కానీ, దాని గురించి పెద్దగా పట్టించుకునేవాడు కానీ లేదు. ఎందుకంటే ఎలాగో బీజేపీ గెలుస్తుందని అందరూ అనుకుంటున్నది. సో ఈ పరిస్థితుల్లో ఎవరు గుడ్, ఎవరి సర్వే, ఎవరి ఎగ్జిట్ పోల్ బెటరు, ఎవరి ఎగ్జిట్ పోల్ నాట్ గుడ్, ఎవరు ఎగ్జిట్ పోల్స్ సంస్థని నేనేమనట్లేదు. ఎగ్జిట్ పోల్ సంస్థలో డేటా కలెక్ట్ చేసేవాళ్ళు ఎంత సిన్సియర్గా చేశారనే దాని మీద మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఆధారపడ్డాయి. Let's see tomorrow, and then please subscribe my channel. Thank you.